వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. అదే సందర్భంలో ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమాల్లో ఒకటైనటువంటి ఫౌజీ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు, పోస్టర్ని రిలీజ్ చేశారు. సో ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ టైటిల్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు వచ్చేసాయి. సో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా ఈవెన్ నార్త్ బెల్ట్లో కూడా ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మరి ఆ ఫౌజీ టైటిల్ ఎలా ఉంది ఏంటి ఒక్కసారి చూద్దాం. డైరెక్టర్ హను రాఘవపూడి తన ఎక్స్ హ్యాండిల్లో ఆ పోస్టర్ని షేర్ చేశాడు. ఒకసారి అదేందో చూద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది ఫౌజీ. సో ఫౌజీ టైటిల్ని ఇంగ్లీష్లో మాత్రమే ఇప్పుడు మనకు చూపించారు. యాక్చువల్గా తెలుగులో కూడా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ తెలుగులో ఆ టైటిల్ డిజైన్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు మనం ఇది మాట్లాడుకుంటున్నటువంటి సమయానికి. సో ఇది టైటిల్ డిజైన్. దీంట్లో కింద ఒక క్యాప్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్, అంటే మామూలుగా మనం చెప్తాము సింగిల్ మ్యాన్ ఆర్మీ అని చెప్పేసి, దాన్నే ఇంకొక విధంగా చెప్పినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఒక బెటాలియన్ మనకు తెలుసు, ఒక బ్యాచ్ ఆఫ్ ఆర్మీని ఒక బెటాలియన్ అంటారు. సో దాన్ని అంటే తనే సింగిల్గా ఆ బెటాలియన్ లాగా యుద్ధం చేసేవాడు అనేటువంటి ఒక అర్థం దీంతో మనకు స్ఫురిస్తూ ఉంది. సో దీంతో పాటు తను రాసినటువంటి హను రాఘవపూడి ఈ పోస్టర్తో పాటు దీని గురించి, ఈ సినిమా గురించి ఆయన ఒక హింట్ ఇచ్చాడు. అదేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం ఆయన రాసింది. ఫస్ట్ హిందీలో రాశాడు, అలాగే హ్యాపీ బర్త్డే టు అవర్ డియెస్ట్ ప్రభాస్ గారు అని చెప్పేసి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత కింద ఇచ్చాడు, టేకింగ్ ప్రైడ్ ఇన్ ప్రెజెంటింగ్ యూ యాజ్ ఫౌజీ, దిస్ జర్నీ సో ఫార్ హ్యాస్ బీన్ అన్ఫర్గెటబుల్ అండ్ ఓన్లీ ప్రామిసెస్ టు గెట్ బిగ్గర్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే దీంతో అంటే ఫౌజీతో ప్రభాస్ని ఆయన డైరెక్ట్ చేయటాన్ని ఆయన చాలా ఒక గ్రాటిట్యూడ్గా ఫీల్ అయ్యి ఇవన్నీ కూడా రాసుకొచ్చాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫౌజీ అంటే ఎవరు అనేది కూడా ఇక్కడ చెప్పాడు. ద బ్రేవెస్ట్ టేల్ ఆఫ్ ఎ సోల్జర్ ఫ్రమ్ ద హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇది చాలామందికి సందేహాలు ఉన్నాయి. అంటే ఎప్పుడో 1920s 30sకి సంబంధించినటువంటి ఒక పీరియడ్ మూవీగా ఈ సినిమా మనకు వస్తుందని చెప్పేసి ఇప్పుడు దాకా ప్రచారం జరుగుతూ వస్తుంది. అది నిజమని చెప్పేసి ఆయన ఈ మాటలతోటి తెలియజేసినట్లే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ, అంటే మన చరిత్రలో ఇప్పటివరకు దాగి ఉన్న బయటకు రానటువంటి బహిర్గతం కానటువంటి అంశాలతోటి ఆ కథల్లో ఒక కథగా ఒక సోల్జర్ కథగా దీన్ని ఒక బ్రేవెస్ట్ టేల్ ఆఫ్ ఏ సోల్జర్ అంటున్నాడు. అంటే ఒక ధైర్యవంతుడైనటువంటి సాహసవంతుడైనటువంటి ఒక సైనికుడి కథగా ఈ ఫౌజీని ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫౌజీ అనేది, ఫౌజీలో తను చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఏమై ఉంటుంది ఏంటి అనేటువంటి ఒక క్యూరియాసిటీ, ఆ లెవెల్స్ మాత్రం ఎక్కువైపోయాయని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ 2 సినిమాలు చేస్తూ ఉన్నాడు, అంటే సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి ది రాజాసాబ్, మారుతి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా, అది జనవరి 9వ తేదీ మన ముందుకు వస్తూ ఉంది. సో దాని తర్వాత వచ్చేటువంటి సినిమాగా ఫౌజీ మనకు కనిపిస్తుంది. ఇందులో ఇమాన్వి అనేటువంటి ఒక అమ్మాయి, యాక్చువల్గా తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రీల్స్ చేస్తూ పాపులర్ అయింది, ఇన్స్టా రీల్స్ చేస్తూ. అలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి హను రాఘవపూడి కథానాయికగా ఆమెను ఎంచుకున్నాడు. అంటే ఇందులో ఇతను ఒక పోరాట యోధుడు మాత్రమే కాదు, ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు. సో ఆయన ప్రేమించేటువంటి అమ్మాయిగా ఆ క్యారెక్టర్లో ఇమాన్వి నటిస్తూ ఉంది. సో ఆ అమ్మాయికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు, అలాగే కాంట్రవర్సీస్ కూడా హల్చల్ చేయడం మనం చూసాం. అంటే ఆమె పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని ఎలా ఈ సినిమాలో నటింప చేస్తారు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, చాలామంది ట్రోల్ చేయటం మనం చూస్తూ వచ్చాం. సో అయినప్పటికీ కూడా దాని మీద అంటే ఎంత వివాదం చేయడానికి ప్రయత్నించినా కొంతమంది దర్శకుడు కానీ, మేకర్స్ కానీ, అంటే ప్రొడ్యూసర్స్ కానీ ఇంతవరకు దాని మీద నోరు విప్పలేదు ఏమాత్రం కూడా. అంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా మాట్లాడితే అది మరింత కాంట్రవర్సీ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మౌనం అయితే పాటిస్తున్నారు. సో దాని అలా పక్కన పెడితే
మనం చూసాం సీతారామంలో తన డైరెక్షన్ ఎలా ఉంటుందో చూసాం, హను రాఘవపూడి డైరెక్షన్. సో యాక్చువల్గా తను అందాల రాక్షస్ అనే సినిమాతోటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతోటే ప్రతిభావంతుడైనటువంటి దర్శకుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మనం చూసాం కృష్ణగాడి వీరప్రేమ గాథ అనేటువంటి ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత తను తీసినటువంటి సినిమాలు కొద్దిగా సరిగా ఆడలేదు, లైల్ లాంటి సినిమాలు ఆడలేదు. కానీ మళ్ళీ సీతారామం తోటి మళ్ళీ తను ఒక అంటే ఒక అందరికీ కూడా ఒక సర్ప్రైజింగ్ సినిమాని మనకు అందజేశాడు. ఎంత క్యూట్ లవ్ స్టోరీని ఆయన అందులో కూడా సేమ్ అందులో కూడా ఒక హిందూ ముస్లిం, అంటే అమ్మాయి ముస్లిం అబ్బాయి హిందూ, అతను సైనికుడే, సీతారామంలో రామం సైనికుడే, కానీ సీత క్యారెక్టర్ యాక్చువల్గా ముస్లిం యువతగా హైదరాబాద్ చెందినటువంటి నిజాం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యువతగా నూర్జహాన్ అనేటువంటి ఒక క్యారెక్టర్లో హీరోయిన్ కనిపించింది. సో మృణాల్ ఠాకూర్. సో ఆ సినిమా హిందీలో కూడా అంటే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దాని హిందీ వర్షన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి సినిమా తర్వాత వెంటనే హను రాఘవపూడి ప్రభాస్ని డైరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ ఫౌజీ రూపంలో. సో అలాంటి ఇప్పుడు మరి సీతారామంను బట్టి ఫౌజీ మీద కూడా ఆ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఇంకా రెట్టింపు అయ్యాయి. ప్రభాస్ని ఎలా చూపించబోతున్నాడు, ఒక కొత్త, ఇప్పటి వరకు కూడా ప్రభాస్ ఇలాంటి పాత్రను చేయలేదు. మరి ఆ పాత్రలో తను ఎలా రాణిస్తాడు, ఎలా వెండి తెర మీద వెలిగిపోతాడు, చెలరేగిపోతాడు చూడాలని చెప్పేసి అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అంటే అక్టోబర్ 23 మనం కూడా తెలుగు ప్రభ తరపున ప్రభాస్కి బర్త్డే విషెస్ చెప్దాం. ఫౌజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్తో మళ్ళీ మనం కలుద్దాం.